స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము కసరత్తులను ఆరంభించడం జరిగింది. ఇప్పటికే పిఎస్సిని సమావేశాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. మొత్తంగా కొంతమంది అభిప్రాయాలను కూడా తీసుకోవడానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఇందులో భాగంగానే 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం అనేది కూడా ఒక పెండింగ్ లో ఉండడం జరిగింది. అది ఎంతవరకు తొందరగా చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో నిమగ్నం కావడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఒక టైం సమీపిస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీన ఓటర్ల ముసాయిదా కావచ్చు, ఓటర్ జాబితాకు సంబంధించిన ముసాయిదా, అలాగే పోలింగ్ కేంద్రాల లిస్టు అంతా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ గ్రామ పంచాయతీలు అలాగే మండల పరిషత్ కార్యాలయాలు కూడా ఇవన్నీ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. సో 29వ తేదీన జిల్లా ఎన్నికల అధికారులు ఎవరైతే ఉండడం జరుగుతుందో వారు రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించాలి. అలాగే 30వ తేదీన మండల పరిషత్ అధికారులు అంటే ఎంపీడీఓలు అంతా కూడా మండల స్థాయి పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉండడం జరుగుతుందో వారితో కూడా సమావేశం నిర్వహించాలి. సో 28, 29, 30 తేదీల్లో ఇది అయిపోవడం జరుగుతుంది. సో 30వ తేదీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఓటర్లు ఎవరైతే తమ అభ్యంతరాలను ఉండడం జరుగుతుందో అభ్యంతరాలను వ్యక్తం చేస్తే దాని అభ్యంతరాల స్వీకరణ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో 31వ తేదీకి సంబంధించి అన్ని కూడా ఇప్పటి వరకు స్వీకరించిన అభ్యంతరాలు కావచ్చు అవన్నీ కూడా మండల పరిషత్ కార్యాలయాలు కావచ్చు, అంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఆ గ్రామానికి సంబంధించిన వారు ఎవరైతే అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగిందో వాటన్నిటి కూడా అక్కడ డిస్ప్లే చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం. సో ఇదంతా అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఓటర్కి సంబంధించిన అభ్యంతరాలు కావచ్చు అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ జాబితా మాత్రం సెప్టెంబర్ 2వ తేదీన కూడా ప్రకటించాలని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కూడా జారీ చేసిన సందర్భం కనబడుతుంది. సో మొత్తంగా ఎలక్షన్కి అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు హడావిడి అంటే ఇంకా తొందరగా అంటే లాస్ట్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెల సమీపిస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం తన ప్రిపరేషన్ అంతా కూడా కంటిన్యూస్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్లు కావచ్చు, పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, ఓటర్కి సంబంధించిన జాబితా అన్ని కూడా ఫైనలైజ్ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయా లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనేది కూడా కొంచెం కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ జాబితా ఇవ్వాలి అన్న ఉద్దేశం కొద్ది ముందస్తుగా ఉన్న నేపథ్యంలో కూడా సో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు ముందుకు వెళ్తాయి అనేది కూడా ఒక సూచనప్రాయంగా అభిప్రాయం మాత్రం రావడం జరుగుతుంది. కానీ ఏదైతే పార్టీల పరంగా చూసుకున్నట్టయితే అంటే స్థానిక సంస్థలలో చూస్తే సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి రాజకీయ పార్టీలు తమ స్ట్రెంగ్త్ ఏ విధంగానైతే ఉందో ప్రజల్లో తాము ఇప్పటి వరకు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు తాము చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళాయి అంటే ఇదంతా కూడా రెఫరెండం కూడా అనుకోవచ్చు. కాబట్టి ముందస్తుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు వెళ్లే అవకాశం కనబడుతుంది. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం సర్పంచ్ ఎన్నికలను ముందుగా వస్తాయి అని మా సూచన అభిప్రాయం కూడా కనబడుతున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగానైతే సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయితే తన సన్నద్ధతను అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. 2వ తేదీన మాత్రం ఫుల్ పోలింగ్ కి సంబంధించి ఓటరు తుది జాబితా కావచ్చు అవన్నీ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అంతా కూడా టైం అంతా దానికి సంబంధించిన టైం టేబుల్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో మొత్తంగా 30వ తేదీలోపు ఎలక్షన్స్ అంతా కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉండడం జరిగింది.